అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రాజేష్ గాడి గ్యాస్ గోసలు. తొడిమ తీసిన లేని మిర్చి ఒక 10, లేని ఉప్పు తగినంత. యుద్ధం ఆపేస్తా అంటున్న కేపాల్. 1 week maximum. ఈ బుజ్జికి ముందు వాడి పెళ్లి చేసిండ్రు జవాన్లు. మస్తు సంతోషపడబట్టిండ్రు లగ్గానికి వచ్చినోళ్ళు. రోడ్డు మీదున్న చెట్లకు వస్తుండు నీళ్లు. ఈ అన్న చేస్తున్న పనికి తారీఫ్ చేస్తున్నారు జనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఏం లేని వంట ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏం లేని వంటనా? ముందుగా ఏం లేని వంటకు కావాల్సిన పదార్థాలు. ఏం లేని వంటకు ఏం పదార్థాలు ఉంటాయి అసలు? ఏమీ లేని కాయలు 4, తొడిమ తీసిన లేని మిర్చి ఒక 10, లేని ఉప్పు తగినంత, లేని కారం మండనంత. ముందుగా ఈ లేని కాయలకి లేని కారాన్ని బాగా పట్టించి మ్యారినేట్ చేసుకోవాలి. ఇక వంట స్టార్ట్ చేద్దామా? ముందుగా బాండీలో 2 గ్లాసుల నీళ్లను పోసుకొని కాసేపు మరిగించాలి. నీళ్లు పోసేప్పుడు జాగ్రత్త అండోయ్, నీళ్లు మీద చిల్లితే కాలుతుంది. చూసారా ఎలా కాలిందో? పిచ్చి లేచిందా ఆయనకి? ఏమేమో చేస్తున్నాడు. ఇలా నీళ్లు మరిగాయని ఫీల్ అయ్యాక లేని కాయలను అందులో వేసి బాగా ఉడికించి తగినంత ఉప్పు చల్లుకొని కాసేపు అలా కలుపుకుంటే కథం అయిపోయి మన లేని వంట రెడీ. అసలు ఏడున్నదన్నాడ వంట రెడీ అయితందుకు. స్మెల్ అదిరిపోతుంది. మరి లేని వంట టేస్ట్ చూద్దామా? ఒక్క నిమిషం. సూపర్, అదిరిపోయింది టేస్ట్. మరి తెలిసింది కదా లేని వంట ఎలా చేసుకోవాలో మీ అందరికి. నీ బొంద అర్థమైంది. అసలు వంటేడున్నదాడా? అసలు స్టవ్వే ఆన్ చేయలేదు. పిచ్చిదానా, ఏమన్నా ఉంటే స్టవ్ ఆన్ చేయాలి. ఏం లేని దానికి స్టవ్ ఆన్ చేసుడు ఎందుకు? ఏహే, ఏంది నీ ఏం లేని వంటలొల్లి? మరి ఏం చేయమంటావు? ఇంకొన్ని దినాలైతే ఇట్లనే ఏం లేని వంట తినే కడుపు నింపుకోవాల్సి వచ్చేటట్టున్నది. అంటే మా రూమ్ లో గ్యాస్ ఒడిసింది. గ్యాస్ అయిపోతే ఇంకోటి బుక్ చేసుకోవచ్చు కదా. ఏంది బుక్ చేసుకునేది? సెంట్రల్ సర్కార్ కొత్త రూల్ పెట్టిందట కదా. ఒక గ్యాస్ బుడ్డి బుక్ చేసినాక అది డెలివరీ అయిన రోజు దగ్గర నుంచి 25 రోజులు దాటితే తప్ప ఇంకొక సిలిండర్ బుక్ చేసుకోరాదని. అవును, అయితే మా రూమ్ లో సిలిండర్ బుక్ చేసి 20 రోజులు కూడా కాలే ఇంకా. ఓర్ని, గ్యాస్ తోటి వండుకుంటున్నారా? గ్యాస్ నే తింటున్నారా? 20 రోజులకే గ్యాస్ ఒడుసుడేంది? మా రూమ్ లో ఒకనికి గ్యాస్ వాసన అంటే బాగా ఇష్టం. అంటే పోయి పైప్ బీకి వాసన చూస్తుంటాడు. మా రూమ్ లో ఒకనికి గ్యాస్ వాసన అంటే బాగా ఇష్టం. అంటే పోయి పైప్ బీకి వాసన చూస్తుంటాడు. గ్యాస్ వాసన ఇష్టమా? అందుకని ఊకే వాసన చూస్తుంటాడా? వాడు చేయంగా 4 వారాలు కూడా వస్తలేదు గ్యాస్. గ్యాస్ అంతా ముక్కులకే జరుగుతున్నది. అది గ్యాస్ అనుకుంటాండా శ్వాస అనుకుంటాండా? పీల్చుకునే తందుకు ఎవడా మెంటలోడు? డాక్టర్ కు చూపెట్టరు ముందాన్ని. ఆడికే పోయిండిలే వాడు. కానీ గ్యాస్ బుక్ చేద్దామంటే తీసుకోకపోయేసరికి ఇట్లా లేని వంట చేసుకుంటాను నేను. గ్యాస్ లేకుంటే బయట తినచ్చు కదా. ఓ తల్లి, కమర్షియల్ సిలిండర్ల కొరత చేయంగా బుడ్డీలు దొరకక చాలా హోటళ్లు బంద్ పెట్టిరు. తెలియదా నీకు? అవునా? ముంబై, బెంగళూరులో 20% హోటళ్లు మూసేసిర్రట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ గదే పరిస్థితి ఉన్నది అంటున్నారు. అవునా? మా లెక్కనే తిప్పల పడుతున్న పబ్లిక్ కొందరు సిలిండర్లు పట్టుకొని సీదా గ్యాస్ ఏజెన్సీల కాడికి పోయి క్యూ కట్టిండ్రు. ఇక కొన్ని హోటళ్లలోనేమో గ్యాస్ బుడ్డీలు దొరకక కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నారట. కట్టెల పొయ్యి పెట్టాలంటే ఓనర్స్ ఒప్పుకుంటలేరు. ఇంకా మాకు వేరే దారి లేదు. గ్యాస్ ఉంటుంది మా బతుకు, లేకపోతే లేదు. నేను కూడా ఇంటర్నెట్ లో చూసిన ఉత్తరప్రదేశ్ లో ఉరికేది ఉరుకుతున్నారు కదా సిలిండర్లు పట్టుకొని. నేను ఎందుకో అనుకున్నా, గిందుక అదే ఉత్తరప్రదేశ్ లో ఒక కాడ సిలిండర్లు అన్ని ఎత్తుకపోయారట కదా. ఇదంతా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టేనా? ఉన్న కాడికి గ్యాస్ను ఆగం చేయకుండా ఇండ్లకు, ఆసుపత్రుల్లో ఉండే క్యాంటీన్ల వంటి వాటికి మాత్రమే ఇవ్వండి అని చెప్పేసరికి అటు హోటళ్లు నడిపేటోళ్ళు, ఇటు హాస్టళ్లు నడిపేటోళ్ళు అవస్థ పడుతున్నారు. ఎగ్జామ్ సీజను, స్టూడెంట్స్ అంతా బ్యాచిలర్స్గా వచ్చి ఇక్కడ రూమ్స్లో ఉండి చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ సహజంగా ఏంటంటే మెస్ల మీద, మాలాంటి హోటల్స్ మీద ఆధారపడి ఉంటారు. సో గవర్నమెంట్ ఏదైనా కమర్షియల్ సిలిండర్స్ని ఒక కోటా పద్ధతిలో అయినా కొంచెం ఇస్తే కంపల్సరీ నీడ్ ఉన్న వాళ్ళ సర్వీసు మేము అందించగలుగుతాం. అయ్యో, ఈ లెక్కన బయట తిండి తినడు కష్టమే అన్నట్టయితే కొన్ని వద్దులు. మా దోస్తుగాడు కూడా హాస్టల్ ఉంటాడు. అయితే ఇంకా 2 రోజులకే సరిపోతుంది గ్యాస్. తర్వాత ఫుడ్ ఉండదు హాస్టల్లో. ఉంటే ఉండండి, లేకుంటే వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసిరట. అంటే అయ్యో, ఇంకో వారం దాకా మాకు గ్యాస్ బుడ్డి బుక్ కాదు. అది బుక్ అయినా ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి అప్పటిదాకా గ్యాస్ లేకున్నా ఉన్నట్టు, వంట లేకున్నా ఉన్నట్టు, అది తిన్నట్టు ఊహించుకొని అట్లా ఎలా తీయాలి అంతే. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? కోన్ని ఆలాడదీసి తిన్నట్టు అనుకొని కడుపు నింపుకునే తందుకు చక్కగా ఇంటికి రా. గ్యాస్ వచ్చేదాకా మా ఇంట్లో ఉందు గాని. నిజంగానా? మా రూమ్మేట్స్ ని కూడా తీసుకురావాలనా? రమ్మనిగా ఏం చేస్తాం?
కానీ ఆ గ్యాస్ వాసన చూసేటోన్నైతే తీసుకొని రాకురా, నీకు దండం పెడతా. వాడొచ్చి ఇంట్లోన్న గ్యాస్ అంతా వీల్చుకుంటే మేం కూడా లేని వంటలు వండుకోవాల్సి వస్తుంది మళ్ళా. లేదులే అని ముక్కుకు ప్లాస్టర్ వేస్తా. అప్పుడు గాని గ్యాస్ వీల్సుడు కాదు, గాలి వీలువలేక సచ్చూకుంటాడు. కానీ ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల ఒక్క లాభం అవుతున్నదిరా. లాభమా? హోటళ్ళ బిజినెస్ కు దెబ్బ పడుతుంది, అందులో పనిచేసేటోళ్ళకు అవస్థ అవుతుంది కరెక్టే, గానీ పబ్లిక్ కు బయట బువ్వ చక్కగా దొరకదు కాబట్టి ఇంట్లోనే వండుకొని తింటారు ఇక మంచిగా. అది కూడా కరెక్టేలే. అయినా కరోనా అప్పుడు అన్ని బంద్ ఉంటే ఇలా తీసుకోలేదా? ఇప్పుడు ఈ యుద్ధం ఇంకొన్ని దినాలు ఉంటుందేమో, ఎట్లనో అట్లా గడపాలి అంతేగాని. సరే మస్తు ఆకలి అవుతున్నది, జర చిన్నమ్మకు ఫోన్ చేసి చెప్పవా, నేను ఇంటికి పోయింది ఇంత ముందు. సరే సరే పో చేస్తా గాని. కానీ పబ్లిక్ ఈ లెక్కన సేఫ్ సైడ్ లా ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ కుక్కరు, ఇండక్షన్ స్టవ్ ఒకటి కొని పెట్టుకుంటే బెటర్ ఏమో. గిట్లనే ఎప్పుడన్నా గ్యాస్ గోస్ వచ్చినప్పుడు తిప్పలు కాకుండా ఉంటది కదా. ఉప ఎన్నికలు ఉంటేనే గనవాడి ప్రెస్ మీట్లు పెట్టి జోరుగా అంటే జోరుగా రాజకీయాలు చేసే కేపాల్ సారు ఈ నడుమ అస్సలు కనబడకుండా పోయిండుల్లా. కనీసం ఫేస్బుక్ లైవ్ లో హాయ్ చెప్తలేడు, బాయ్ కూడా చెప్తలేడు, ట్విట్టర్ లో మెసేజ్లు కూడా చేస్తలేడు. ఒక మాటలో చెప్పాలంటే పాల్ను పబ్లిక్ మర్చిపోయినరు, పబ్లిక్ పాల్ను మర్చిపోయినట్టే ఉన్నది కదా ముచ్చట. అయితే లేదు లేదు నేనున్నా మీతో మాట్లాడతా అని సీదా ప్రెస్ మీట్ కి వచ్చిండు. పాల్ సారు నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, రావడంతోనే మైక్ పట్టడంతోనే ఫస్ట్ మాటే బ్రేకింగ్ న్యూసా? War will stop within 1 week maximum. I said it stop. ఏంది 1 వీక్ లో యుద్ధం ఆగిపోతుందా? వాయమ్మో, ఇది ప్రపంచ యుద్ధం. అవును కాక, ఇది ప్రపంచ యుద్ధమే. ఒక దిక్కు పెట్రోల్ రేట్లు, నూనె రేట్లు, గ్యాస్ బుడ్డి రేట్లు ఘోరంగా పెరుగుతున్నాయి. అమెరికన్ వేల టార్గెట్లు పెట్టి ఇరాన్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి, అంటే ఇజ్రాయెల్ కు అమెరికా దోస్తు గలవడంతోనే యుద్ధం గట్టిగా అవుతుందటగానే. ఇరాన్ ఊరుకుందా? యుఏఈ, గల్ఫ్ కంట్రీస్, ఇతర లొకేషన్స్ అమెరికన్ బేస్ల్ని దెబ్బ కొట్టి వాళ్ళ సత్తా వాళ్ళు చూపించుకున్నారు. యుద్ధం ఆపుతున్నా అంటివి, మళ్ళా ఇట్లా యుద్ధం అవుతుంటే ఏం చేస్తున్నావే మరి? ట్రంప్ గారు ఒప్పుకున్నారు, ఇరానియన్ లీడర్స్ ఒప్పుకున్నారు. అంటే ఇజ్రాయెల్ లీడర్లు ఒప్పుకుంటలేరా? నెతన్యాహు కూడా పూర్తిగా ఒప్పుకునేటట్టు. అంటే ఒప్పుకోలేదా? ఒప్పుకోక ముందే వారం రోజుల్లో యుద్ధం ఆగిపోతుందని చెప్పినవా? ఇంకా నాకు 2 నెలలు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి, సెప్టెంబర్ టైం ఇవ్వండి, ఇరాన్ మొత్తం నాశనం చేసి పడేయాలి అన్నది కాకుండా. ఓర్ నాయనో, అంత మాట అంటున్నాడా? జర ఆపవే కాక. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆఫ్ మై లైఫ్ టైం. ఎంత టఫ్ టైం అయినా నువ్వు ఆపాల్సిందే గాని ఒక మాట చెప్పు, ఇంతకు ఎప్పుడు యుద్ధం ఆగిపోతది? అయితే ఈ రోజు రేపే. ఇంతకు ముందే వారం రోజులు అంటివి కదా. అయినా ఇసోంటి యుద్ధాలు రాకముందే నువ్వు చూసుకోవాలిగానే. యుద్ధం అవ్వకూడదనే ఫిబ్రవరి 22 చెన్నైలో ప్రపంచ శాంతి సమ్మిట్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటావు యుద్ధం? వీడియో అందరికి షేర్ చేయండి. ఓకే నేపాల్ కాక, నువ్వు చెప్పినట్టే చేస్తాం గాని. ఇన్నారుల్లా పాల్ సారు అందరితో మాట్లాడిండట, యుద్ధం ఆగుతుందట. కానీ పాల్ సార్కు పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలున్నాయి, భలేగా మధ్యవర్తిత్వాలు చేస్తాడు పోండ్రి. షాయ్ కొట్టు పెడితే షాయ్ మాస్టర్ ఉండాలి, హోటల్ పెడితే వంట మాస్టర్ ఉండాలి, పెట్రోల్ బంక్ పెడితే పెట్రోల్ కొట్టే వర్కర్లు ఉండాలి, కొబ్బరి బోండాల దుకాణం పెడితే కొబ్బరి బోండాలు కొట్టేటోళ్ళు ఉండాలి, కిరాణం కొట్టు పెడితే కిరాణంలో పని చేసేటోళ్ళు ఉండాలి. దుకాణం చాలు చేస్తున్నాం అని అంటే దాంట్లో పని చేసేటోళ్ళు బరాబరుగా ఉండాలి, ఉంటేనే పని అవుతుంది కదా. కానీ ఇడ ఏమైందో తెలుసునా? ఆరాటం 6 పాలు చేత 3 పాలు అన్నట్టే అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజాపాలన హెల్త్ క్యాంపు ముచ్చట. ఆ గీదేంది, ఇంత బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారు హెల్త్ క్యాంప్ ఓపెన్ చేసిండు, 100 మంది పబ్లిక్ వచ్చిర్రు. మీరేమో గీ మాట అంటున్నారు అని అంటే రిబ్బన్ కటింగ్ చేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ సారే ఎట్లా షాకే ఏమన్నాడో వినరాదుండ్రి. నేను దేనికి వచ్చినట్టు ఎమ్మెల్యే ఎందుకు వచ్చినట్టు నన్ను పిలిచిన ప్రభుత్వం దాశమాస కార్యక్రమం చేయట్లేదు కదా. పూష్ణికత సల్లగుండా ఇన్నారుల్లా ఉరుకులాట ఉత్తసాటనట ముచ్చట అంతా. ఇంత బ్రహ్మాండంగా హెల్త్ క్యాంపు పెడితే అసలు డాక్టర్లు సిబ్బందే లేరట. పేరుకు మాత్రం ఇగో గట్టిగా ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం పెట్టిర్రట. అసలు డాక్టర్లే లేని క్యాంపుకు నన్నెందుకు పిలిచిర్రు? ఇప్పుడు గింత మంది వచ్చిర్రు, ఎవరు చూస్తారు, ఎవరు మందులు రాస్తారని గరమైండు సారు. అట్లనే ఫోన్ అందుకొని పెద్ద ఆఫీసర్ కు ఫోన్ కొట్టి, ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు లేదు సార్, ఇది ప్రజాపాలన కార్యక్రమం హెల్త్ తీసుకుంటున్నారు సార్, ఇది ఒకసారి ఇమీడియట్ గా దాని యాక్షన్. ఇగో గిట్లున్నదుల్లా ముచ్చట. మరి గింత పెద్ద క్యాంపు పెట్టినప్పుడు డాక్టర్లను ఎందుకు పెట్టలేదు, ఎందుకు ఆషామాషిగా తీసుకున్నారో తెలియదు గాని ఫుల్ బిజీలుండే సార్ను పిలిచి మరి డాక్టర్ లేని
జరిగిన హెల్త్ క్యాంపుకు రిబ్బన్ కటింగ్ చేయించినట్టే అయింది. అందు గలదు ఇందు లేదు, ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టు ఇప్పుడు అంతా కల్తైపోయింది. ఏం కొనాలన్నా ఏం తినాలన్నా అది ఒరిజినల్ అనే గ్యారెంటీ లేదు. పైసల కాశపడి కల్తీ దందా చేసుకుంటా మంది ప్రాణాలతోనే ఆటలాడుతున్నారు బట్టేవాసుగాళ్ళు. అసొంటి ఒక దొంగ బడవ గాని దొరకబట్టిర్రు హైదరాబాద్ పోలీసులు. వాడేం తయారు చేస్తుండో చూడుండ్రి. అగో చూస్తున్నారా, అదంతా ఏందనుకుంటున్నారు? మనం ఇంట్లో కూరలల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్టు అంత కల్తీసరికే ఇది గనక కడుపులకు పోతే ఆరోగ్యం ఖల్లాస్ అయినట్టే. హైదరాబాద్ హబీబ్ నగర్ ఏరియాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి జోరుగా దందా నడుస్తున్నదని తెలిసి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హబీబ్ నగర్ పోలీసులు కలిపి ఈ డెన్ మీద దాడి చేసిర్రు. లోపల చూస్తే ఇంత అన్యాయం అనిపిస్తున్నదిలా. ఖరాబ్ అయిన అల్లం వెల్లుల్లి బస్తాల కొద్దిగొని గ్రైండింగ్ చేసి అందులో యాసిడ్ సింథటిక్ ఫుడ్ కలుపుతున్నారు. మొత్తంతా గన్ పౌడర్ కూడా కలిపి ఉప్పుతోని దిక్కుమాలిన పేస్ట్ తయారు చేస్తున్నారు. ఇదంతా ప్లాస్టిక్ దమ్ములల్లా డబ్బాలల్లా నిల్వ ఉంచుతున్నారు. అటంగా వాటిని చిన్న చిన్న సీసాలలో నింపి సిటీలో ఉన్న హోల్సేల్ రీటైల్ షాపులకు అమ్ముతున్నారు. ఇంకో ఇక్కడ ఏం ఎరకలేనట్టు కూర్చున్న ఈ దిక్కుమాలినోడే ఇదంతా చేసేది. పేరు మహమ్మద్ షారూక్. మొత్తం 2,20,000 విలువైన 1,090 కిలోల పేస్టును స్వాధీనం చేసుకున్నారు. ఈయన అరెస్ట్ చేసిర్రట. ఇటువంటి కల్తీగాళ్లకు కండ్ల కారప్పొడి కొట్టాలి. బండి మీద పోతున్నా, బస్సులో పోతున్నా, ఆటోలో పోతున్నా, ఆఖరికి నడుచుకుంటా పోతున్నా, దారిలో మనకు దేవుని గుడి కనబడితే ఏం చేస్తాముల్లా 2 చేతులెక్కి మోకుతాం, చల్లగా చూడమని కోరుకుంటాం. గుడి దగ్గరనే బస్సు ఆగితే కొబ్బరికాయ కొట్టొచ్చి హుండీలో కానుకలేస్తాం కదా. అయితే ఇదంతా భక్తులు చేసే పని. మరి దొంగలు గుడికి పోతే ఏం చేస్తారుల్లా? 1, 2, 3 ముగ్గురు దొంగలు ఎల్లమ్మ తల్లి గుళ్ళ జొరబడి హుండీల డబ్బులు ఎత్తుకొని పోయినరు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి కాడ. అగజుడుండ్రులా రావడంతోనే దొంగ బద్మాష్గాళ్ళు కటింగ్ ప్లేయర్లు తీసి హుండీని ఎట్లా కట్ చేసిర్రో, ఎట్లా డబ్బులను జేబులో పెట్టుకుంటున్నారో. ఆ దిక్కు నల్ల టీషర్ట్ తోడు మాత్రం దండం పెట్టుకొని మరి ఇంకా గుడి లోపటికి పోతే తతిమ్మ ఇద్దరు కూడా గుడి లోపటికి పోయినరు. ఊష్ని అన్యాలం పాడుగాను చూసినరానుల్లా ఎర్ర టీషర్ట్ గాడు హారతిచ్చే ప్లేట్ ఎత్తుకుపోవడమే కాకుండా బయటికి వచ్చి గంటను ఎత్తుకుపోయినరు. సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయినరు. కానీ చూడుండ్రి ఎంత చిల్లర దొంగగాళ్ళు మూపోయినరో. ఇక ఇదిటి ఉంచితే గద్వాల మండలం అనంతపురంలో చూడుండ్రి షాయికోటులకు వచ్చి డబ్బులను ఎట్లా కనిపెట్టి మాయం చేసుకొని పోయిర్రో. అయిపోయి కట్టకు కట్ట పైసలు కొట్టేసింది. చూడబోతుంటే మహిళ లెక్క కనబడుతున్నది కానీ మొగోళ్ళకి ఇట్లా చీర కట్టుకొని అనుమానం రాకుండా దొంగతనం చేసిరని అంటున్నారు. ఎంతవరకు నిజమో పోలీసులు దొరకబట్టినాక తెలుస్తుంది. కానీ చూడుండ్రుల్లా ఆడు దేవుని గుళ్ళను వదలకుండా షాయి కోటులను కూడా వదలకుండా దొంగలు ఎట్లా డబ్బులను ఎత్తుకోబోతున్నారో. ఇండియన్ ఆర్మీలో చేరాలని చాలా మందికి ఉంటుందిలా. కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు. అవకాశం వచ్చిన వాళ్ళు దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా బార్డర్లా కంటి మీద కునుకు లేకుండా కాపలగాస్తుంటారు. తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు ఎంతకన్నా తెగిస్తారు. అవసరమైతే ప్రాణాలు కూడా పనంగా పెడతారు. అసోంటి ఒక వీర జవాన్ బిడ్డ పెళ్లి దగ్గరుండి జరిపించిల్లు తోటి సైనికులు. ఒంటి మీద ఆర్మీ యూనిఫామ్, భుజానికి తుపాకీతోని ఎప్పుడు సీరియస్ గా అవపడే జవాన్లు మంచి మనసు చాటుకున్నారులా. 6 జాట్ రెజిమెంట్ సైనికులు యూనిఫామ్లనే ఒక పెళ్లికి హాజరై పిల్ల తరపున పెళ్లి పెద్దగా వ్యవహరించిల్లు. దగ్గరుండి పెళ్లి పిల్లను మండపంకు తీసుకొచ్చిల్లు. కన్యాదానం, అప్పగింతలు వంటి కార్యక్రమాలు కూడా దగ్గరుండి జరిపించిండ్రు. ఖర్చుల కోసం అందరూ తలా ఇంతేసుకొని 6.5 లక్షలు జమ చేసి పిల్ల చేతిలో పెట్టిల్లు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ పెళ్లికి జవాన్లకు ఏం సంబంధం అని అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పట్లో ఉండే హరేంద్ర సింగ్ ఆర్మీ జవాన్ గా పనిచేస్తుండే. 4 ఏళ్ల కిందట అరుణాచల్ ప్రదేశ్ లో ఒక రోడ్డు యాక్సిడెంట్ లో జీవిడిచిండు. కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కడు లేకపోయేటాలకు ఆ ఫ్యామిలీ ఆగమైపోయింది. ఆ రోజే హరేంద్ర సింగ్ బిడ్డ పెళ్లి దగ్గరుండి జరిపించాలి అని తోటి జవాన్లు అనుకున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళే పెళ్లి పెద్దలుగా ఉండి దగ్గరుండి అన్ని చూసుకున్నారు. బార్డర్ల శత్రువులకు సుక్కలు చూపెట్టుట్లనే కాదు, తోటి జవాన్ కుటుంబానికి అండగా నిలిచి ఇండియన్ ఆర్మీకి ఉన్న విలువైందో చాటి చెప్పిల్లు అనుకోవట్టిర్రు ఆ చుట్టుపక్కల ఊరోళ్ళు. రోడ్లకు అటు దిక్కు ఇటు దిక్కు, అట్లనే రోడ్ల నడుమ డివైడర్ల మీద చెట్లను పెంచుతుంటారు కదా. అయితే ఇది అస్సలే ఎండాకాలం. మరి ఆ చెట్లకు నీళ్లు పోయకపోతే ఎండిపోవా? మామూలుగానైతే మున్సిపాలిటీ వాళ్ళు పోస్తారు. కానీ గీడో కాడ వాళ్ళు పోస్తలేరనో ఏమో గాని ఈ అన్న ఏం చేసిండో చూడుండ్రి. అబ్బా నీ కడుపు చల్లగుండా, మీ ఇల్లంతా పచ్చగుండా, ఎంత మంచి పని చేస్తున్నావన్నా. శబాషే,
నువ్వు చేస్తున్న పనికి 2 చేతులెత్తి నమస్కారం చేసినా తక్కువనే అవుతుంది. చెట్ల మీద నీకు ఎంత ప్రేమ ఉంటే ఇట్లా రోడ్డు మీద చెట్లకు నీళ్లు పోస్తావు. చూసిన పబ్లిక్ ఈ అన్న పొద్దుగాలనే ఇట్లా స్కూటీ మీద నీళ్ళ బకెట పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఇట్లా డివైడర్ మీద ఉన్న చెట్లకు ఆ నీళ్లు పోస్తున్నాడు. రోజు గిట్లనే చేస్తారట. మరి అన్న పేరేందో ఎక్కనో తెలియదు గాని ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోని ఈ అన్నకు పర్యావరణం మీద ఎంత బాధ్యతనో అందుకే ఇట్లా చేస్తున్నాడు అంటున్నారు చాలా మంది. అంతే కదా మరి. అదే కొందరు ఉంటారు ఇండ్లల్లో ఉన్న చెట్లకు కూడా సుక్క నీళ్లు పోయారు. అసొంటోళ్ళు ఈ అన్నను చూసి ఎంతో నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చెట్లను పెంచితేనే కదా అవి పెద్దగైనాక మనకు గాలిని పండ్లని ఇచ్చేది. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ ఓ అన్నో నువ్వు రాంగ్ రూట్లో బండి తోలుకుంటా నీళ్లు పోస్తున్నావు, జర చూసుకో మళ్ళా. చూశారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.